This conference will now be recorded. Hi friends, welcome to VLR Training YouTube channel. So మనకి ఛానల్లో డిజిటల్ మార్కెటింగ్ కి సంబంధించిన వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే అన్ని సాఫ్ట్వేర్ కోర్సెస్ కి సంబంధించిన ట్రైనింగ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆన్లైన్ క్లాస్ రూమ్ హైదరాబాద్ కేపీహెచ్లో ఉంటుంది. సో లేదా అనుకుంటే మీకు సర్వీసెస్ కావాలన్నా సో మీ బిజినెస్ కి సంబంధించిన వెబ్సైట్ కానీ ఎస్ఈఓ కానీ సోషల్ మీడియా అట్లాగే గ్రాఫిక్ డిజైనింగ్ సంబంధించి కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే కనుక డిజిటల్ మార్కెటింగ్ లో మనం బిజినెస్ కి సంబంధించిన కస్టమర్స్ ని జనరేట్ చేయడం కోసం మనకి ఏమేమి ప్లాట్ఫామ్స్ ఉన్నాయనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మీన్స్ ఓకే, సో ఈ డిజిటల్ మార్కెటింగ్ లో మనకు ముఖ్యంగా కావాల్సినవి రెండు ఉన్నాయి. సో ఒకటి వెబ్సైట్ ఒకటి కావాలి, ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అనేది ఈ రెండు మేజర్ ప్లాట్ఫామ్స్ అనమాట. సో ఈ వెబ్సైట్ లో ఏం చేస్తూ ఉంటా ఉంటే కనుక కంటెంట్ అనేది పెట్టుకొని కంటెంట్ ని మార్కెటింగ్ చేసుకుంటా ఉంటారు. అంటే మన దగ్గర ఒక కంటెంట్ ఉంటుంది, ఆ కంటెంట్ మార్కెట్ చేయాలి, త్రూ వెబ్సైట్ లో ప్లేస్ చేసుకొని మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటాం. లేదు అనుకుంటే వీడియో మార్కెటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే, మన దగ్గర ఉన్న డేటా ఏంటంటే వీడియో వైజ్ మార్కెటింగ్, వీడియో వైజ్ ఏదో ఏదో ఒక ప్లాట్ఫామ్ లో పెట్టుకుంటాం. సో బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటిదంటే కనుక యూట్యూబ్ అనేది తీసుకోవచ్చు. సో యూట్యూబ్ ద్వారా మన బిజినెస్ డీటెయిల్స్ మొత్తం అన్ని అందులో పెట్టుకొని మనం ప్రమోట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఏదో కంటెంట్ మార్కెటింగ్ కానీ యూట్యూబ్ మార్కెటింగ్ కానీ చేయాలి. సో కంటెంట్ మార్కెటింగ్ చేస్తే మనకి లీడ్స్ ఎలా వస్తాయి, మన బిజినెస్ కి సంబంధించిన కస్టమర్స్ మన దగ్గరికి ఎలా వస్తారు అనే డౌట్ అనేది చాలా మందిలో ఉంటుంది. సో దానికోసం మనకు కాన్సెప్ట్ ఉంది డిజిటల్ మార్కెటింగ్ లో. ఏంటిది అంటే కనుక ఎస్ఈఓ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఎస్ఈఓ అంటే ఏంటిది అంటే కనుక నేనేం చేస్తున్నానంటే ఓకే, సో నాకు ఇప్పుడు గూగుల్లో ఏం కావాలి అంటే విఎల్ఆర్ ట్రైనింగ్ అని సెర్చ్ చేస్తే, సో విఎల్ఆర్ ట్రైనింగ్ అని సెర్చ్ చేస్తే డైరెక్ట్ గా నా సైట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది ఎంతమందికి తెలుస్తుందంటే నా ఫ్రెండ్ సర్కిల్ కి, నా ఫ్యామిలీ మెంబర్స్ కి, అట్లాగే నేను నా బిజినెస్ ఎవరికైతే ఉందో, సో నా బిజినెస్ అంటే ఎవరికైతే తెలిసిందో వాళ్ళకి మాత్రమే నేను తెలుస్తాను. ఎందుకని డైరెక్ట్ గా విఎల్ఆర్ ట్రైనింగ్ కొడితేనే చాలా మంది తెలుస్తుంది. సో అలా కాకుండా సార్ నాకేం కావాలి అంటే కనుక నాకు గూగుల్లో డైరెక్ట్ గా నా నేమ్ కాదు. ఓకే, సో డైరెక్ట్ నా నేమ్ కాకుండా నేను అందించే సర్వీసెస్ నేమ్ తో కానీ నేను అందించే ప్రొడక్ట్ నేమ్ తో కానీ సెర్చ్ చేసినప్పుడు నా నా సైట్ యొక్క రిజల్ట్ అనేది రావాలి. సో దానికోసం ఏం చేస్తానంటే కనుక నేను సో యాంగులర్ జేఎస్ ట్రైనింగ్ హైదరాబాద్ తెలుగు అని సెర్చ్ చేస్తా. ఓకే, సో తెలుగు అని సెర్చ్ చేసినప్పుడు సో ఫస్ట్ టైం చూడండి, సో ఇవి యాడ్స్ వచ్చినాయి. యాడ్స్ రిజల్ట్స్ అనేది మనం పట్టించుకోవడం లేదు. సో యాంగులర్ జేఎస్ ట్రైనింగ్ అనుకుంటా, యాంగులర్ జేఎస్ నేను ఇక్కడ విఎల్ఆర్ ట్రైనింగ్ అనుకోవట్లా, నేను ఆఫర్ చేసే సర్వీస్ నేమ్ తో కొట్టాను. నేను ఇక్కడ విఎల్ఆర్ ట్రైనింగ్ అని సెర్చ్ చేయాలి. ఓకే, సో దీన్ని ఏమంటా అంటే ఇలా గూగుల్లో ఎవరు సెర్చ్ చేస్తారంటే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉండి ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు. సో అలా నా దగ్గర ఉన్న ప్రొడక్ట్ నేమ్ తో కానీ దానికి రిక్వైర్మెంట్ ఉన్న పీపుల్ సెర్చ్ చేసినప్పుడు ఏం చేయాలి అంటే నా సైట్ టాప్ లోకి వచ్చేటట్టుగా చేయాలి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక మన సైట్ వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ పేజ్ లోనే వచ్చింది. సో ప్రాబ్లం బట్ మిగతా చూసుకుంటే మీకు అర్బన్ ప్రో, శివార్ సాఫ్ట్ అని చెప్పి లేకపోతే ఇవన్నీ చాలా వచ్చింది. సో అంటే ఏంటంటే ఇక్కడ మన కీవర్డ్స్ సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ వచ్చేటట్టుగా మనం చేసుకోవాలన్నమాట. సో దీని ప్రాసెస్ ఏమంటే ఎస్సీఓ అంటాం అనమాట. అంటే ఎస్సీఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనమాట. అంటే ఎస్సీఓ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన సైట్ కి ట్రాఫిక్ తీసుకురావచ్చు అనమాట. ట్రాఫిక్ తీసుకొస్తే కనుక మన సైట్ కి ఏమవుతుంది అంటే మన సైట్ లో వచ్చి మన సైట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, లేకపోతే సైట్ లో విజిట్ చేసినప్పుడు మన కాంటాక్ట్ నెంబర్ ఉంటే పెడతా ఉంటారు. అంటే సైట్ బాగా రెడీ చేసుకోవాలి. ఇంకా ఎస్సీఓ ఆన్ పేజ్ అనేది బాగా చేయాలి. ఆన్ పేజ్ అంటే విత్ ఇన్ ద సైట్ చేసే యాక్టివిటీ కంటెంట్ ఎంత పెట్టాలి. సో కంటెంట్ అనేది ఏంటంటే మినిమం 300 వర్డ్స్ ఉండాలి. టైటిల్ లెంత్ వచ్చేసరికి 50 to 60 క్యారెక్టర్స్ వరకు లిమిట్ పెట్టుకోండి. సో డిస్క్రిప్షన్ వచ్చేసరికి 150 క్యారెక్టర్స్ పెట్టుకుంటాము. సో అట్లాగే ఇమేజెస్ ఒకటి ఉండాలి. సో థీమ్ అనేది మొబైల్ రెస్పాన్సివ్ థీమ్ ఉండాలి. అట్లాగే మా పేజ్ లోడింగ్ స్పీడ్ అనేది కూడా చాలా తక్కువ మంచిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. సో అది ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎస్ఈఓ ఆన్ పేజ్ అంటాం. అట్లాగే ఈ ఆన్ పేజ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఆఫ్ పేజ్ బ్యాక్ లింక్స్ అనేది తెచ్చుకోవాలి. అంటే వేరే సైట్స్ నుంచి మన సైట్ కి బ్యాక్ లింక్స్ తెచ్చుకోవాలి. ప్రాసెస్ అనేది మీకు కంప్లీట్ కోర్స్ లో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఒకవేళ మీ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకొని ట్రైనింగ్ కావాలన్నా కూడా మనం అప్రోచ్ అవ్వచ్చు, లేదా సర్వీస్ కావాలన్నా మనం ప్రొవైడ్ చేస్తాం. ఎవరైతే జాబ్ వెళ్తున్నారో మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ కూడా ఏంటిదంటే కనుక ఇది.
సో డిజిటల్ మార్కెటింగ్ లో మన సైట్ టాప్ లోకి ఎలా తీసుకొస్తాం కృష్ణుడిగా మీరు ఏం చెప్పాలంటే ఎస్సీఓ ద్వారా టాప్ లోకి తీసుకొస్తాం సెర్చ్ ఇంజిన్ లో. అది ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ చేస్తామని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వన్ థింగ్ ఇది. సో సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే కనుక యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసుకోవాలి. మనం దీనికి సంబంధించిన వీడియోస్ అనేది ఇందులో ప్లే చేసుకోవచ్చు. సో నేను సెర్చ్ బార్ లో ఏం కొడుతున్నానంటే సేల్స్ ఫోర్స్ డెమో తెలుగు అని సెర్చ్ చేస్తాను. సో సేల్స్ ఫోర్స్ డెమో తెలుగు అని సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ గా మన కొన్ని వస్తున్నాయి. ఓకే, సో మీరు కూడా సెర్చ్ చేయండి. ఒక పొజిషన్స్ అనేది స్పెసిఫిక్ ఇవే ఉంటాయని చెప్పట్లేదు. ఓకే, కీబోర్డ్ అనేది మీరు డైరెక్ట్ గా విఎల్ఓ ట్రైనింగ్ అని కొడితే నాకు రావట్లేదు. సేల్స్ ఫోర్స్ డెమో కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళు కొట్టినప్పుడు నాకు వస్తుంది కాబట్టి. సో దీనికి కూడా ఏంటంటే యూట్యూబ్ కి కొంత యూట్యూబ్ వీడియో ఆప్టిమైజేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది. అంటే మనం ఒక వీడియోని అప్లోడ్ చేస్తే యూట్యూబ్ వీడియో ఆప్టిమైజేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే, అందరూ ఏంటంటే వీడియో అప్లోడ్ చేసి వదిలేస్తుంటారు, బట్ వీడియో ఆప్టిమైజేషన్ అనేది చేయరు. ఓకే, దానికి కొన్ని టూల్స్ ఉన్నాయి, మనం అన్ని యూస్ చేసుకుంటాం. అట్లాగే మనం మాన్యువల్ గా చేయాల్సిన ప్రాసెస్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే మన 16K వ్యూస్ ఉన్నాయి. ఓకే, సో ఇంకా ఇంకా మనం కింద చూసుకుంటే కనుక ఇంకా ఎక్కువ వ్యూస్ ఉన్నాయి కూడా ఉండొచ్చు. ఓకే, బట్ ఎందుకంటే కనుక అది ఎక్కువ వ్యూస్ తెప్పించేసినంత మాత్రం అన్రిలేటెడ్ వ్యూస్ తో పని లేదు. ఓకే, మనకేంటంటే వాచ్ మినిట్స్ అనేది ఎక్కువ ఉండాలి. ఆ వీడియోకి వాచ్ చేసే మినిట్స్ అనేది ఎక్కువ ఉంటేనే దానికి టాప్ లోకి వస్తూ ఉంటుంది. యూట్యూబ్ వీడియో ఆప్టిమైజేషన్ చేయాలి. అక్కడ నుంచి ఏంటంటే మన వీడియోస్ ని కొన్ని ప్లాట్ఫామ్స్ లో షేర్ చేయాలి. ఆ షేరింగ్ ప్రాసెస్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మీకు ఇక్కడ వీడియో చూసి ఏమవుతుందంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి బిజినెస్ లింక్స్ వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఓకే, లైక్ మీకు ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఉంటాయి కదా. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే మీకు వేరేగా నేను చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే మీరు యూజ్ చేసేది పర్సనల్ యూసేజ్ కి సేమ్ ప్లాట్ఫామ్, బట్ మనం యూజ్ చేసేది ఏంటంటే సేమ్ ప్లాట్ఫామ్స్, బట్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ డిఫర్ ఫ్రమ్ ది సోషల్ మీడియా. డిఫర్ ఫ్రమ్ ది పర్సనల్ ప్రమోషన్. అంటే బిజినెస్ ప్రమోషన్ కన్నా పర్సనల్ ప్రమోషన్ అనేది సో కొంచెం డిఫరెంట్ గా ఉంటూ ఉంటుంది. సో మనం ఇవన్నీ కూడా ప్రొవైడ్ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు తీసుకుంటే కనుక కొన్ని ఐకాన్స్ వస్తున్నాయి. అవన్నీ మనకు తెలిసిన ఫేస్బుక్, ట్విట్టర్, లైక్ ఇన్స్టాగ్రామ్. ఓకే, సో యూట్యూబ్ కూడా వన్ ఆఫ్ ద సోషల్ మీడియా కింద తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం సపరేట్ ప్లాట్ఫామ్ కింద ఒక స్కోప్ అనేది తీసుకుంటే కనుక బెటర్ గా మన బిజినెస్ కి లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీరు ఈ 3 మెథడ్స్ ఫాలో అయితే కనుక కంపల్సరీ ఈ సోర్సెస్ నుంచి మీరు బిజినెస్ కి లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో మీకు దీనికి సంబంధించి ట్రైనింగ్ కావాలన్నా లేకపోతే సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేయాలి అన్నా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లా మీరు ఏమైనా మంచి జాబ్ కోసం చూస్తూ ఉంటే కనుక డిజిటల్ మార్కెటింగ్ కూడా మీరు కెరియర్ కింద తీసుకోవచ్చు. లైక్ ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ ఎవరైనా సరే. లేదు మీరు ఓన్ గా ఎర్న్ చేయాలన్నా కూడా తీసుకోవచ్చు. బేసిక్ ప్రొఫెషన్ అంటూ ఏం లేదు, జస్ట్ కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఐడియా ఉంటే చాలు. సో ఓకే, సో మన కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్న సైట్ లో కానీ యూట్యూబ్ ఛానల్ లో కానీ మనం ఇప్పుడు వచ్చామని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.